ఎవ్రీవన్, ఇట్స్ మీ సిరి. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ రేపైతే వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి నేనైతే ఇంటికి వచ్చాను. సో ఇప్పుడైతే షాపింగ్కి వెళ్ళి వచ్చాము. అండ్ ఏమేమి తీసుకున్నాం మమ్మీ? పూజకి కావాల్సినవన్నీ ఫ్రూట్స్, పళ్ళు, స్వీట్స్, ఇంకా ఎక్సెసరీస్. ఓకే, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా చాలా తీసుకుంటున్నాము. సో అవన్నీ నేను వీడియోలో అయితే పెడతాను. నేను హైదరాబాద్ నుండి ఇక్కడికి వచ్చింది అండ్ ఇప్పుడు షాపింగ్ చేసింది మొత్తం అంతా వీడియోలో పెడతాను. సో వీడియోలోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఈరోజు అయితే నేను ఆఫీస్ నుండి తొందరగా వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే లగేజ్ కూడా ఏం చదువుకోలేదు. ఇంకా ఏమీ చదువుకొని ఫాస్ట్గా బస్సెస్ దగ్గరికి అయితే వచ్చేసాము. నా బస్ అయితే 10:30కి అన్నారు. సో అది వచ్చేసి 11:15కి వచ్చింది. చాలా లేట్ అయింది, కానీ చాలామంది ఉన్నారు, చాలా ట్రాఫిక్ అనమాట. చాలామంది వెళ్తున్నారు ఇంటికి. లాంగ్ వీకెండ్ వచ్చింది కదా, సో ఇదే నా బస్సు. చూడండి నా సీటు బాగుంది కదా. ఈ బస్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఓకే, మరి మళ్ళీ మార్నింగే లేవాలి కదా, అందుకని చెప్పేసి గుడ్ నైట్. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత చాలా లేట్ అయింది ఈరోజు. ఎప్పుడు 6 అవర్స్లో వెళ్ళిపోతాను, ఈసారి అయితే 10 అవర్స్ పట్టింది. సో మా ఊరు రాగానే దిగ్గానే తమ్ముడు అయితే వచ్చాడు. ఇంకా తమ్ముడు తీసుకొని వెళ్ళాడు ఇంటికి. నేను వాడికి ముందే చెప్పాను అనమాట వస్తున్నానని. ఇంక ఇంటికి వెళ్ళగానే ఫుల్గా నిద్రపోయాను. ఇంక ఈవినింగ్ అయితే లేచి మళ్ళీ రేపటికి అన్ని కావాలి కదా తెచ్చుకుందామని చెప్పేసి మొత్తం అందరం వెళ్తున్నాము. సో ఇంక ముందైతే టిఫిన్ చేసేసి మిగిలిన అన్ని షాపింగ్ ఏదైతే ఉందో చేద్దామని చెప్పేసి ముందైతే ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. సో అక్కడ అందరం అనమాట ఫుల్గా చిల్ అవుతున్నాం, అంటే నవ్వుకొని. మా తమ్ముడైతే దాక్కుంటున్నాడు. తినేసాక అన్ని తీసుకొని ఇంటికి అయితే వచ్చేసాము. హాయ్ అండి, ఇందాకైతే మేము షాపింగ్కి వెళ్ళామని చెప్పాను కదా. సో ఏం తెచ్చుకోవాలో చూస్తాను అండి. మామిడి తెచ్చుకున్నాము, గుమ్మానికి ఎట్లాగే పూజలకి పెట్టడానికి. ఫ్రూట్స్, యాపిల్, సాల్బక్రా, పొమగ్రానేట్ అండ్ బనానా. ఇది వచ్చేసి జాకెట్లు అంటాం, దేవుడికి అలానే మమ్మీకి వాళ్ళకి పెట్టాలి. లోటస్ ఇవైతే కొన్ని ఇంకా వాడిపోయినాయి, ఎప్పుడైనా కొన్ని విడుస్తున్నాయి. మొబైల్ కూడా తెచ్చుకున్నాను, చాలా బాగున్నాయి. ఇవైతే గాజు అన్నమాట. సో దేవుడి దగ్గరికి అట్లనే మమ్మీ వాళ్ళకి పచ్చిమిర్చి, కొబ్బరికాయ అండ్ దేవుడి దగ్గర కొబ్బరికి. ఓకే, ఇది మర్చిపోయాను, బత్తకాయలు. రేపైతే హరికప్పుల భోజనం చేస్తాం కదా, సో అయితే హరికప్పులు కూడా తెచ్చుకున్నాము. ఇది ఇంకా పాలు, మినపప్పు, ఆవు నెయ్యి, శనగలు అన్నీ తెచ్చుకున్నాము. సో ఇప్పుడైతే నానబెట్టుకొని మీరు ఏం ప్రకారం రేపు మార్నింగ్ చేసుకుంటాము. దెన్ ఇది వచ్చేసి తమలపాకులు అండ్ పువ్వులు. సో ఇవైతే తెచ్చుకున్నాము రేపటికి సంబంధించి. ఇంకొంచెం అయితే ఇంకా ఉన్నాయి అని చెప్పేసి అవి తెచ్చుకున్నాము. రేపు ఏమేమి చేస్తాము, నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. ఏంటంటే సో నేను షాపింగ్ ఏమేమి చేశాను అండ్ నైట్ ప్రసాదం ఈ వీడియోలో ఉంటుంది. సో హాయ్, ఇది ముందు రోజు నైటే నేను ప్రసాదానికి అన్ని నానబెట్టుకుంటాను అనమాట. ఫస్ట్ అయితే గాలికి ఇలా మినపప్పు తెచ్చుకున్నాను, మార్నింగ్ ఫాస్ట్ అయిపోతుంది. సో ముందైతే మినపప్పు నానబెట్టుకున్నాను, ఇది రేపు మార్నింగ్ గాలి అనమాట. అండ్ నెక్స్ట్ ఒక చిన్న గ్లాస్ వచ్చేసి లాస్ట్ టైం ట్రై చేశాను కానీ బాగా వచ్చింది, మళ్ళీ ఈసారి ఎట్లా వస్తాయి కొంచెం డౌట్. అండ్ శనగలు అనమాట, మనకు ఏ పండుగైనా సరే శనగలు ఏం జాస్తి అవ్వదు. అండ్ బియ్యం అనమాట, ఇది కూడా బూరెలు వేసుకోవడానికి పూరీలోకి అనమాట. బియ్యం కూడా ఇవి కూడా నానబెడుతున్నాను. సో చూసారు కదా, నేను గారెలకి, పూరీలకి అండ్ శనగలు నానబెట్టాను. ఇవన్నీ రేపు మార్నింగ్ లెక్కనే చేసుకుంటాను. అండ్ ఇప్పుడైతే చింతపండు నానబెట్టాలి పులిహోరకి. అసలు అయితే మర్చిపోయాను, పులిహోరలో అయితే ఏ పండుగ జరగదు కదా. నాకు చింతపండు పులిహోర అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో కూడా అందరికీ చాలా బాగా తింటారు. బాగా చేస్తాను కూడా. యూజువల్గా ఏమైందంటే
కానీ ఈరోజు కుదరలేదు, నేను రావడమే లేదు ఇక్కడికి. సో ఇల్లు అదంతా కడుపులని పెట్టుకొని వాటికి తిరుగుకునే వాడికి చాలా లేట్ అయింది. నేను రాకముందు మా అమ్మ వాళ్ళు దుప్పట్లు అవన్నీ మార్చేసి అన్నీ చేశారు. నేను వచ్చిన తర్వాత మిగిలి చేసుకోవాలి. సో నేనైతే ఇలా నానబెట్టేసుకున్నాను అనమాట ప్రతిదీ. ఇంకా మార్నింగ్ లేచి మిగిలి అన్నీ చేసుకోవాలి. అండ్ ఇంకా పూజ రూమ్ డెకరేట్ చేసుకోవాలి, అది కూడా మార్నింగే. ముగ్గులు, గుమ్మానికి మామిడి తోరణాలు అన్నీ మార్నింగే చేస్తాను. చికెన్ కాదు నార్మల్గా చేయలేదు, సో అందుకే మార్నింగే చేస్తాను. సో చూసారు కదా వాళ్ళ క్షీరతం ముందు రోజు నేను షాపింగ్ ఏం చేస్తాను, ఏమేమి తెచ్చుకున్నాను అని. సో పూజ జరిగేది ఆ రోజంతా వాళ్ళ క్షీరతం నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో ముందైతే ఈ వీడియో చూడండి. సో మొత్తం వీడియో అంతా చూసారు కదా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా మరికొన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్.